హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ 1 కేజీ మటన్ చారు చేయబోతున్నా. నేను ఎలా చేస్తానని మీకు చూపించబోతున్నాను. ఎంతో సింపుల్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోని యూజ్ చేసి చేస్తున్నా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఎండ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, ఒక 3 లేదా 4 లవంగాలు, ఒక 6, 7 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఎప్పుడు డ్రైగానే గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. ఒక చిన్న ముక్క అల్లం, ఒక 20-30 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, పిడికెడంతా కొత్తిమీర, కొద్దిగా వాటర్ పోసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక మళ్ళీ ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక తపలి పెట్టి దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, కొద్దిగా 1 టీ స్పూన్ ఆవాలు మంచిగా అది చిటపటలాడించి చిన్న ముక్కలుగా కట్ చేసిన హాఫ్ ఆనియన్ వేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్ మంచిగా వేగనివ్వాలి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ వేగాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు వేయాలి. అది దాంట్లో ఉండే పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేయాలి మసాలా మొత్తం. మసాలా ఫ్రై అయ్యాక క్లీన్ చేసిన 1 కేజీ మటన్ ఇప్పుడు వేయాలి. మంచిగా మసాలా అంతా పట్టించాలి, మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5-10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడికినివ్వాలి. మటన్ నుంచి నీళ్ళు వదిలేకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉప్పు వేయాలి టేస్ట్‌కి తగినంత. మటన్ మొత్తం నిండే వరకు నీళ్ళు పోయాలి. నార్మల్ వాటర్ అయినా పోయొచ్చు, లేకపోతే హాట్ వాటర్ అయినా పోయొచ్చు. ఇక్కడ నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. ఎవ్రీ 5 మినిట్స్ వన్స్ మిక్స్ చేస్తూ ఉండాలి, పొంగు రానీకూడదు. నేను పాత్రలో చేస్తున్నాను కాబట్టి నాకు 1 hour 10 మినిట్స్ అలా పట్టింది. లాస్ట్ 10 మినిట్స్ అప్పుడు మటన్లో ఉండే కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అప్పుడు వేస్తాము లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు. ముందుగా వేస్తే ఏమంటే ఎగరపుట్టేస్తుంది, అందుకే మనం లాస్ట్లో వేస్తాము మటన్ కొవ్వు. మటన్ విషయానికి వస్తే లేత మటన్ అయితే 1 hour 15 మినిట్స్కి మంచిగా ఉడికిపోతుంది. అదే బలిసిండేదైతే 1 hour 45 మినిట్స్కి అలా పడుతుంది. ఇప్పుడు మటన్ మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.